ఎక్కడ చూడు జొన్న దోశ, జొన్న రొట్టె కష్టం కాబట్టి జొన్న దోశ, నీళ్ళగా కలపండి, రవ్వ దోశలాగా వేయండి. దీని ఎంత చూద్దాం ఈరోజు, వాళ్ళు చెప్పేది నిజమా కదా, దోశ బాగా వచ్చిందా లేదో చూద్దామని కలిపేసా. వేస్తే నాయనం తిప్పడానికేమో రాదు. సరే, ఇంకా నాకు అర్థమైపోయింది తిప్పడానికి రావట్లేదు, పోయడానికి రవ్వ దోశ కన్నా లాగలేదు, ఇంకా నీళ్లు కలపాలని అర్థమైంది. సరే సెకండ్ దోశ వేద్దాంలే అని ఇది తిక్కుగానే పోసుకున్నా. బాబోయ్, అంతా కాలింది బాగానే, తిరగతిప్పాలంటే కష్టం. నేను చెప్తున్నా ఈ దోశ వేసుకోకండి. ఇంకో ఈ తప్ప నీళ్లు పోసా చూడండి, నీళ్లు పోసి రవ్వ దోశలాగా వేసా. భలే ఈజీగా వేయటం భలే ఉంది, మంచిగా కాలింది. తిరగతిప్పేటప్పుడు ఉంటాయి కష్టాలు. ఎంత బాగా కాలినా, ఎంత చక్కగా ఉన్నా తిరగతిప్పుతుంటే మొక్కలు మొక్కలు అవ్వాల్సిందే, తింటుంటే మెత్తగా ఉండాల్సిందే. అయ్యో అదిగోండి చూడు అంత బాగా వచ్చిందా. అది పరిస్థితి. ఇంట్లో వాళ్ళకి మొక్కలు పెడితే తింటారా, ఆ మొక్కలు వాళ్ళకి పెట్టలేక 2 దోశలు ఎక్కువ నేను తినాల్సి వచ్చింది. నూనె ఎక్కువ పట్టిద్ది తెలుసా, దారుణంలే. అయ్యో ఎవరండి చెప్పింది, జొన్న రొట్టె ఏంటి జొన్న దోశ ఏంది, నక్కకి నాగలవు కానీ తేడా. కష్టమైన జొన్న రొట్టెగా. ఇంక ఇలా మనతో అవ్వదులే అని కొంచెం తిక్కుగానే వేసా. ఫైనల్లీ తిప్పడానికి వచ్చింది అనుకున్నా, ఇది కూడా రాలే తిక్కుగా తిప్పడానికి. అమ్మో కష్టం చాలా. చూడండి మొక్కలు చెక్కలు. సరే రుచి ఎలా ఉందంటే మెత్తగా పిండి, మన గోధుమ పిండి దోశలు తిన్నట్టే ఉన్నాయి. ఇవి నా స్టవ్ అంతా పాడైపోయింది. గందరగోళంలో ఈరోజు. చీ.